ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో వైదిక ధర్మ పరిచయ వేదికను ఏర్పాటు చేశారు. అక్బర్బాగ్లోని దయానంద సరస్వతి విద్యాలయంలో కొత్త బ్లాక్ ప్రారంభోత్సవం నిర్వహించిన సమితి అధ్యక్షుడు సుధాకర్ గుప్తా కుల మతాలకు అతీతంగా విద్యార్థులకు సంస్కృతం వేదాలతో పాటు సిబిఎస్ఈ కోర్సు బోధించడం జరుగుతుందన్నారు. సంస్థ ఏర్పాటు చేసిన 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మాధ్యం కుటుంబానికి చెందిన పుస్తకం ఆవిష్కరించారు. నగర్ అక్బర్బాగ్లో స్థాపించబడింది 1964లో. ఈ సంస్థకు వ్యవస్థాపకులు ఫ్రీడమ్ ఫైటర్ కొత్తూరు సీతయ్య గుప్తా గారు స్థాపించారు. ఆర్య సమాజ్ పద్ధతిలో విద్యను బోధించాలి, విద్యను వ్యాపందించాలి, పిల్లలకు భావి తరాలకు సంస్కృతము, వేదాలు, ఉపనిషత్తులు, రామాయణము, మహాభారతం నేర్పాలనే ఉద్దేశంతో వారు ఇది స్థాపించారు. ఈ స్థాపించిన సంస్థ మొట్టమొదటి అధ్యాపకులు పండిత్ గోపదేవ్ శాస్త్రి గారు. వారి ఆధ్వర్యంలో చాలామంది స్టూడెంట్స్ పాస్ కావడం జరిగింది. వారు ఇప్పుడు ప్రచారకులుగా నడిపిస్తూ ఉన్నారు. ఈ సందర్భము ఇవాళ ఆత్మీయ సమ్మేళనం అని చెప్పేసి మేడం ఆర్ఐ గుప్తా గారి తర్వాత మేడం ఆర్ఐ గుప్తా గారు కొత్తూరు సీతయ్య గుప్తా గారి మామగారు, వారి ధర్మపత్ని మేడం ఆర్ఐ గారి కుమార్తె. వారి సంతానాన్ని, మేడం ఆర్ఐ గారి సంతానాన్ని అందరినీ కూడా ఒక చోట చేర్చి దయానంద్ భవన్ సమితి ఆర్య సమాజ్ పద్ధతిలో విద్యార్థులకు నేర్పే ఇవి చెప్తా ఉన్నాము. ఇది దయానంద్ భవన్ సమితి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి. ఇదే సందర్భంలో ఆత్మీయ సమ్మేళనము జరపడం జరుగుతుంది.